శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో జూలై 19 వరకు ధనస్థానంలో
శుక్రగ్రహ సంచారం, అలాగే రవి శుక్ర బుధగ్రహ సంచారాలు ధనస్థానంలో ఈ పక్ష ప్రారంభంలో ఉండడం జరుగుతుంది. సో జూలై 19 నుంచి బుధుడు తృతీయ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి టాలెంటు, అతనిలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బుధుని పైన భాగ్యస్థానంలో ఉన్నటువంటి వక్రశని దృష్టి వల్ల ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే అది ఏదైనా ఉద్యోగ మారే ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే మారవచ్చు, లేదంటే ఉన్న ఉద్యోగంలోనే ఖచ్చితమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే ఎవరైతే దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ లేదంటే ఏదైనా స్టేట్ క్యాపిటల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఈ జూలై 19వ తారీఖు తర్వాత రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అది కొద్దిగా ప్రయత్నం మీరు చేయొచ్చు. గతంలో మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన ఉద్యోగం ఏమన్నా ఉంటే తిరిగి దాన్ని ప్రయత్నం చేయడం వల్ల తిరిగి మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయినా బుధుడు సింహరాశిలో ఉంటే వాళ్ళు నెలకి 4-5 లక్షలు సంపాదించినా సరే 1 లక్ష రూపాయలు కూడా సేవింగ్స్ చేసుకోలేకపోతుంటారు. ఎప్పుడూ టైట్ పొజిషన్ ఏర్పడుతుంటుంది. ఎప్పుడూ కూడా క్రెడిట్ కార్డే వాడవలసి ఉంటుంది. దాన్ని కంపల్సరిగా సేవింగ్స్ మెథడ్స్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడైతే బుధుడు మీద శని దృష్టి చూస్తున్నాడో ఖచ్చితంగా జాతకుడు తన ఎంత ఆదాయం, ఎంత ఖర్చు, ఏ విధమైన బడ్జెట్ కూడా లెక్కేసుకోవడం. ఏదో నీళ్లు వాడినట్టు వాడుతూ ఉంటాడు. ఇది కామన్గా ఈ మిథున రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది. సో ఎప్పటికైనా కొద్దిగా సేవింగ్స్ లాంటిది ఏమైనా చూసుకొని బడ్జెట్ ప్లాన్ నెలకు ఒక్కసారి ఆ ప్లాన్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక రవి ధనస్థానంలోకి రావడం, వ్యయాధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలోకి రావడం వల్ల కుటుంబ అవసరాల కొరకు కంపల్సరిగా కొంత విలువైన వస్తువులు కొనవలసి ఉంటుంది. శుక్రుడు ధనస్థానంలోకి కుటుంబ స్థానంలోకి రావడం, అలాగే పంచమాధిపతి కూడా అవ్వడం, ఇక్కడ మీ పిల్లల యొక్క చదువు కొరకు, పెద్దవారు అయితే వాళ్ళ వివాహాల కొరకు, వాళ్ళ విదేశ ప్రయాణం కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదో కొద్దిపాటి అనారోగ్య సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల కొంత ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా జాతకుడు ఈ పక్షంలో పంటికి, టీత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంతమందికి కంటికి సంబంధించినటువంటి సర్జరీ లాంటిది కూడా చేసుకోవచ్చు. దృష్టిలోపం ఉన్నవాళ్ళు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ రవి శుక్రుల కలయిక ధనస్థానంలో ఉండడం వల్ల అది కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకునే ఉంటుంది. మరి ఇక 12వ స్థానంలో కూడా కుజుడు ప్లస్ గురువు, సప్తమ దశమాధిపతి గురువు 1000 స్థానంలో ఉండడం వల్ల అంటే మరి ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాల కొరకు, అలాగే వివాహ ప్రయత్నాల కొరకు, లేదంటే జీవిత భాగస్వామి కొరకు ఎక్కువ ధన వ్యయం అవుతుంటుంది. కుజుడు ఎప్పుడైతే లాభాధిపతిగా 12వ స్థానంలోకి వచ్చాడో ఖచ్చితంగా అదర్ సోర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా, అంటే కొంతమందికి స్థిరాస్తి మీద ఆదాయం వస్తుంటుంది, ఎవరన్నా సహకరిస్తూ ఉంటారు, దాన్ని కూడా ఎక్కువగా స్పీడ్గా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో ఏదన్నా ఇక్కడ ధనయోగాలు జనరేట్ అయినప్పుడు కూడా లాభాధిపతి 12లోనే ఉండడం, ఇక్కడ వ్యయాధిపతి ధనస్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఎక్కువ ఎక్స్పెండిచర్ చెప్తూ ఉన్నది. అయితే ఇది అంతా కూడా జాతకుడికి అవసరమైందే, ఖచ్చితంగా చేసుకోవచ్చు, పర్వాలేదు. ముఖ్యంగా మరి దశమ స్థానంలో రాహు మరి ఈ పక్షంలో వచ్చిన మార్పు ఏంటంటే మరి రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి మారడం వల్ల, అంటే ఈ విధంగా రాహుతో పాటు శని యొక్క ఫలితాలు కూడా రాహు ఇవ్వడం జరుగుతుంటుంది. దానికి అదనంగా గురువు ఫలితాలు కూడా ఇవ్వాలి. ఈ గురువు, శని, రాహు 9, 10, 12 స్థానాలు యాక్టివేట్ చేస్తున్నారు. ఇది జాతకుడికి ఉద్యోగం మారవలసి ఉంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్రాంతంలో, దూర ప్రాంతంలో మారవలసి ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా చాలా అదనపు బాధ్యతలు రావడం జరుగుతుంది. చేస్తున్న వృత్తితో పాటు అదనంగా మరి ఎక్కువ ఓవర్ టైం చేయడం కానీ, ఇతరుల వర్క్ కూడా వీళ్ళు చేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద పని విషయంలో మాత్రం చాలా ఒత్తిడి ఉంటుంది.
అయితే వీళ్ళు చాకచక్యంగా దాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద, కేతు హస్త నక్షత్రం మీద, ఈ రెండు కూడా చంద్రుడు సంబంధించిన నక్షత్రాలు. మరి ఈ మిథున రాశి వారికి చంద్రుడు ధనాధిపతిగా ఉండడం వల్ల మరి మీ కుటుంబంలో మీరు కానీ, మీ కుటుంబంలో మీ తల్లిగారు, మీ బంధువులు కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అన్నది ఈ పక్షంలో జరిగే ముఖ్యమైనటువంటి మార్పు. అలాగే దాని కొరకు కూడా మరి ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఏదో సోర్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టార చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో, లేదా పని నేర్పారో, లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటమో, ఆ విధంగా ఈ గురు పౌర్ణిమ రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా, మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.